హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు 1వ తేదీన పంపిణీ చేయబోయేటటువంటి పెన్షన్లకు సంబంధించి మన యొక్క ఏపీ ప్రభుత్వం అయితే కొత్త విధానంలో అయితే పంపిణీ అయితే చేయబోతున్నారండి. అయితే మనకు పాత విధానం ఏదైతే ఉందో ఇది మళ్ళీ రిపీట్ కాదు. సో మనకు కొత్త విధానంలో మీరు ఇక్కడి నుండి మీరు పెన్షన్ అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుంది. అయితే ఈ 3 కార్డుల్లో ఏ ఒక్క కార్డు చూపించినా మీకు పెన్షన్ అయితే ఇస్తారు. దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్న వారు ఉంటే కనుక వెంటనే ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. మన యొక్క ఏపీలో పెన్షన్దారులకు సంబంధించి ఎలాంటి అప్డేట్ వచ్చినా, ఇతర పథకాలకు సంబంధించి అప్డేట్ వచ్చినా తప్పనిసరిగా తెలియజేస్తూ ఉంటాను. అలాగే డిస్క్రిప్షన్లో లింక్ కూడా ప్రొవైడ్ చేశానండి. సో మనకు పెన్షన్లు అనేవి కొన్ని కారణాల చేత అయితే తొలగిస్తున్నారు. మీ యొక్క పెన్షన్ ఆగస్టు 1వ తేదీన ఇస్తారా, లేదంటే కనుక మీ యొక్క పెన్షన్ కూడా ఏదైనా కారణం చేత తొలగించారా అనేది చెక్ చేసుకోవాలంటే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంది. ఆ లింక్ పైన క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క పెన్షన్ ఐడి కార్డులో ఒక నెంబర్ ఉంటుందండి, పెన్షన్ ఐడి నెంబర్ అనేది. సో ఆ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే దాంట్లో మనకు యాక్టివేట్ ఉంటే కనుక మీ యొక్క పెన్షన్ అయితే వస్తుంది. ఒకవేళ ఇన్యాక్టివేట్ ఉంటే కనుక మీ యొక్క పెన్షన్ అయితే రాదు. కొత్తగా పెన్షన్కి సంబంధించి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక వివరాలని తెలుసుకుందాము. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులకు సంబంధించి మనకు గత ప్రభుత్వం ఏంటంటే పెన్షన్దారులకు సంబంధించినటువంటి డబ్బులు అనేవి వాలంటీర్లతో అయితే పంపిణీ అయితే చేస్తూ వచ్చారండి. అయితే మనకు నూతన ప్రభుత్వం అయితే ఏర్పడింది కాబట్టి మన యొక్క సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే పెన్షన్ల పంపిణీకి సంబంధించి మనకేంటంటే మీరు దిగులు పెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు. మీ యొక్క పెన్షన్ ఏదైతే ఉందో మీ యొక్క పెన్షన్ మీ ఇళ్ళకి అయితే చేర్పిస్తాం. బట్ ఏంటంటే వాలంటీర్లతో కాకుండా గ్రామ మరియు వార్డు సచివాలయాల్లో ఎవరైతే అధికారులు ఉంటారో వాళ్ళ చేత అయితే ఈ పెన్షన్ల పంపిణీని చేపడతారండి. గత ప్రభుత్వంలో మనకేంటంటే 5 లేదా 6 రోజులు పెన్షన్ పంపిణీ అయితే జరిపేవారండి. అయితే ఇప్పుడు మనకు నూతన ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి సో ఈ ప్రభుత్వంలో మనకేంటంటే పెన్షన్లు అనేవి ఓన్లీ 2 రోజుల వరకే అంటే మనకు జరుపుబడతారు. మనకు ఆగస్టు 1వ తేదీన మనకు పెన్షన్ల పంపిణీ ఉంటుంది. ఒకవేళ ఆగస్టు 1వ తేదీన మీరు వేరే ఊర్లలో వేరే ప్లేసెస్లో ఉంటే కనుక అలాంటి వాళ్ళు తప్పనిసరిగా ఆగస్టు 1వ తేదీ వచ్చినా కానీ ఆగస్టు 2వ తేదీన మీరు పెన్షన్లకు సంబంధించినటువంటి డబ్బులు అనేది తీసుకోవాల్సి అయితే ఉంటుంది. ఒకవేళ ఆగస్టు 2వ తేదీ కూడా మీకు పెన్షన్కి సంబంధించిన డబ్బులు అనేవి తీసుకోవడంలో మిస్ అయితే కనుక ఇక మీకు పెన్షన్ అయితే రాదండి. ఎందుకంటే మనకు గవర్నమెంట్ ఏం చెప్పారంటే 2 రోజుల వరకే, 1వ తేదీ అందకపోతే 2వ తేదీ మీరు తీసుకోవాల్సి అయితే ఉంటుంది. ఒకవేళ అప్పుడు తీసుకోకపోతే కనుక సో అమౌంట్ అనేది గవర్నమెంట్కే రిటర్న్ అయితే పంపించేస్తారండి సచివాలయ అధికారులు. సో ఈ విధంగా తప్పనిసరిగా పెన్షన్ అనేది తీసుకోండి. గ్రామ మరియు వార్డు సచివాలయ అధికారులు మీ ఇళ్ళ దగ్గరికి వచ్చి సో మీకు పెన్షన్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. వాళ్ళు వచ్చిన తర్వాత మీరు పెన్షన్ ఐడి కార్డు లేదంటే కనుక రేషన్ కార్డు లేదంటే ఆధార్ కార్డు చూపిస్తే కనుక వారు దాని సకారంతో మీకు పెన్షన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి. సో ఇదండి మనకు అప్డేట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకోండి. ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండే ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ తెలియజేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ద బెస్ట్.